నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. యుద్ధం ఆగుతుంది, హర్మూజ్ తెరుచుకుంటుంది, చమురు రవాణా అవుతుంది, బతుకులు నడుస్తాయి, ఆర్థిక వ్యవస్థలు పరిగెడతాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలైన తర్వాత ఇలాంటి ఊహాల్లోనే కనిపించింది ప్రపంచమంతా. కట్ చేస్తే అంతా తుస్సు, ఉత్తముచ్చట అనిపిస్తోంది సీన్. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో అమెరికాతో శాంతి చర్చలు నిలిపివేసింది ఇరాన్. నెతన్యాహు మీద ట్రంప్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? యుద్ధం ఆగడం ఇక కలేనా? అంతా తుస్సు. సీన్ మళ్లీ మొదటికి. ప్రపంచ దేశాలకు ఇరాన్ భారీ షాక్. అమెరికాతో శాంతి చర్చలు నిలిపివేత. లెబనాన్పై దాడుల విషయంలో ఆగ్రహం. దాడుల విషయంలో ఇజ్రాయెల్ తగ్గేదేలే. ట్రంప్ నెతన్యాహు మధ్య లెబనాన్ మంటలు. నెతన్యాహు మీద ట్రంప్ ఓ రేంజ్ లో ఫైర్. ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి. అమెరికా ఇరాన్ శాంతి చర్చల విషయంలో ఇలానే కనిపిస్తోంది పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. హర్మూజ్ క్లోజ్ అయి క్రూడ్ ఆయిల్ రవాణా నిలిచిపోయి మెజారిటీ దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలు కావడం అంతా సానుకూలంగా కనిపించినట్లు అనిపించడంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరి పశ్చిమాసియాలో యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందని అనుకుంటున్న టైంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లెబనాన్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలకు నిరసనగా అమెరికాతో పరోక్ష చర్చలను ఇరాన్ నిలిపివేసింది. ఇజ్రాయెల్ దాడులు ఎప్పటి వరకు కొనసాగుతాయో అప్పటి వరకు అసలు దౌత్యమే ఉండదు అని తేల్చి చెప్పేసింది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్య కొనసాగితే ప్రత్యక్ష ఘర్షణకు దిగుతామని హెచ్చరించింది. శాంతి చర్చలు దాదాపు ముగింపు దశకు వచ్చేశాయి. ఇక అంతా కూల్ అనుకుంటున్న టైంలో ఇరాన్ నిర్ణయంతో పశ్చిమాసియా కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి అన్నట్లు కనిపించాయి ఇప్పటి వరకు. అయితే ఇకపై ఆ మాత్రం కదలిక కూడా ఉండబోదని ఇరాన్ ప్రకటనతో తేలిపోయింది. ఒప్పందాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోందన్న వాదనే చివరకు నిజమైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాడులు ఆగే వరకు అమెరికాతో చర్చలు సాగవని ఇరాన్ తేల్చేసింది. ఇకటు ఇరాన్తో పాటు యెమెన్, లెబనాన్, ఇరాక్లోని భాగస్వామ్య కూటమి అంతా కలిసి హర్మూజ్, బాబెల్ మాండెబ్ సముద్ర మార్గాలను మూసివేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ప్రపంచం గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. లెబనాన్ అంశం ఇప్పుడు శాంతి ఒప్పందానికి అడ్డంకిగా మారింది. నిజానికి దాదాపు నెలన్నర కింద లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇజ్రాయెల్ దాన్ని ఏమాత్రం ఫాలో కావడం లేదు. లెబనాన్ మీద దాడులు ఆపడం లేదు. అయితే గాజా, లెబనాన్పై దాడులు నిలిపివేసి లెబనాన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి అనేది ఇరాన్ డిమాండ్. దాడులు ఆగితేనే చర్చలు సాగుతాయని ఇరాన్ క్లియర్ కట్గా చెప్తోంది. ఏప్రిల్ 17న ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్ తాను ఇజ్రాయెల్ దాడులను అడ్డుకున్నాను అని డబ్బా కొట్టుకున్నారు. అయితే ఐడిఎఫ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్లోని చాలా ప్రాంతాలు ఇప్పటికే ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చేశాయి. అయితే దాడులు ఆపే వరకు దౌత్యం ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. దీంతో యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితే కనిపించడం లేదు.
అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు ముగింపు దశకు చేరుకున్న వేళ లెబనాన్పై దాడులు చేయడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇజ్రాయెల్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తున్నారని, ఇరాన్తో అమెరికా దౌత్య ప్రయత్నాలకు ప్రమాదం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిణామాలను పట్టించుకోకుండా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావని నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. ఏం చేస్తున్నావో అర్థమవుతోందా అని నెతన్యాహును ప్రశ్నించిన ట్రంప్, తాను లేకపోతే జైల్లో ఉండేవాడివని, తానే కాపాడుతున్నాను అని నెతన్యాహు మీద చిందులు తొక్కినట్లు తెలుస్తోంది. లెబనాన్పై దాడులు కొనసాగితే అది ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ను మరింత ఒంటరి చేస్తుందని హెచ్చరించారు. అయితే అటు నెతన్యాహు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. లెబనాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నా దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని నెతన్యాహు ఆఫీస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపై హెజ్బొల్లా కాల్పులు కొనసాగిస్తే సైనిక చర్య కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. వద్దని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నా ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా ఎవరి మాట వినేది లేదు అన్నట్లుగా లెబనాన్ మీద దాడులు కొనసాగిస్తున్నారు నెతన్యాహు. పశ్చిమాసియానే కాదు, ప్రపంచాన్ని కూడా మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అసలు లెబనాన్ మీద నెతన్యాహుకు ఎందుకు ఇంత కోపం? ఆ రెండు దేశాల మధ్య వైరం ఎప్పటిది? చరిత్ర ఏం చెప్తోంది? ప్రస్తుతం లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? లెబనాన్పై దాడుల విషయంలో తగ్గేదేలే. నెతన్యాహు దూకుడుతో ప్రపంచం టెన్షన్. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏంటి? రెండు దేశాల మధ్య చరిత్ర ఏం చెప్తోంది? లెబనాన్ మీద నెతన్యాహుకు ఎందుకు కోపం? ఇజ్రాయెల్, లెబనాన్ భౌగోళికంగా పొరుగు దేశాలు. రెండు దేశాలు ఒకదానికొకటి ఉత్తర దక్షిణ దిశలో ఉంటాయి. రెండు దేశాల మధ్య 79 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. రెండు దేశాల మధ్య నేరుగా 210 కిలోమీటర్ల దూరం. యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య ఎలాంటి రవాణా సదుపాయాలు లేవు. అక్టోబర్ 7 ఘటన తర్వాత హిజ్బొల్లా టార్గెట్ గా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. లెబనాన్లోని చాలా ప్రాంతాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ చేతుల్లోకి వచ్చేశాయి. దక్షిణ లెబనాన్లోని బ్యూఫోర్ట్ క్యాజిల్ ఆ దేశ దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. బ్యూఫోర్ట్ కోటను కంట్రోల్ చేయడం ద్వారా దక్షిణ లెబనాన్లోని కదలికలపై ఇజ్రాయెల్కు మెరుగైన నిఘా సామర్థ్యం లభిస్తుంది. రాకెట్ ప్రయోగాలు, సరిహద్దు చొరబాట్లు, సాయుధ గ్రూపుల కార్యకలాపాలను ముందుగానే గుర్తించే అవకాశాలు పెరుగుతాయి. దీంతో రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ఛాన్స్ ఉంది. అది అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ప్రభావం చూపించడం ఖాయం. ఇదే ఇప్పుడు ప్రపంచం టెన్షన్. ఇక లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు ప్రధాన కారణం హిజ్బొల్లా. ఇది ఇరాన్ మద్దతుతో నడుస్తున్న షియా ముస్లిం సాయుధ సంస్థ. ఇది ఇజ్రాయెల్ను నాశనం చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఉత్తర సరిహద్దుకు హిజ్బొల్లా నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీంతో ఆ సంస్థను టార్గెట్ చేస్తూ లెబనాన్ మీద దాడులతో విరుచుకుపడుతోంది. నిజానికి ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 7 దశాబ్దాల కిందే శత్రుత్వం మొదలైంది. 1948లో అరబ్ దేశాలతో కలిసి ఇజ్రాయెల్ మీద లెబనాన్ యుద్ధం చేసింది. ఆ తర్వాత 1970-80లలో పాలస్తీనా విముక్తి సంస్థ లెబనాన్లో ఆశ్రయం పొంది ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది. దీంతో 1978, 1982లో లెబనాన్ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇక ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతుతో 1985లో హిజ్బొల్లా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో హమాస్ దాడి తర్వాత వైరం మరింత ముదిరింది. హమాస్ మీద ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టగా హిజ్బుల్లా రంగంలోకి దిగింది. పాలస్తీనాకు సంఘీభావంగా ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ ఉత్తర భాగం మీద రాకెట్ దాడులతో విరుచుకు పడుతోంది. దీంతో అక్కడి నుంచి లక్షల మంది వలస వెళ్లిన పరిస్థితి. దీంతో హిజ్బుల్లాను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. లిటానీ నది దక్షిణ ప్రాంతం నుంచి హిజ్బుల్లాను తొలగించి తమ దేశ పౌరులను సురక్షితంగా చూడాలనే లక్ష్యంతో దాడులు చేస్తోంది. 2024 సెప్టెంబర్ నుంచి లెబనాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్, గ్రౌండ్ ఆపరేషన్స్ చేస్తోంది ఇజ్రాయెల్. ఈ ఘటనలో హిజ్బుల్లాకు చెందిన కీలక నాయకులు చాలా మంది చనిపోయారు. లెబనాన్ ప్రభుత్వం బలహీనం కావడంతో ఆ దేశంలో హిజ్బుల్లా రాజకీయ, సైనిక శక్తిగా మారింది. ఆ సంస్థను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. హిజ్బుల్లాకు ఇరాన్ సపోర్ట్ ఉంది. దీంతో లెబనాన్ను ఫ్రాక్సీ యుద్ధ భూమిగా చూస్తోంది ఇజ్రాయెల్. అయితే లెబనాన్ మీద దాడులు ఆపితేనే శాంతి చర్చలు ముందుకు వెళ్తాయని ఇరాన్ అంటుంటే అసలు దాడుల విషయంలో తగ్గేదే లేదని ఇజ్రాయెల్ అంటోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మధ్యలో లెబనాన్ అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామంటున్న ఇరాన్ ఏం చేయబోతుందనేది ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. ఇరాన్ ఇంకోసారి వార్ స్టార్ట్ చేస్తే ఆ ప్రభావం ప్రపంచం మీద పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం భయం కూడా ఇదే.